ఛానల్ కి స్వాగతం. భారతీయ శాస్త్రీయ నృత్య కళలో అరుదైన ప్రతిభను కనబరుస్తున్న ఆరేళ్ల బాల నర్తకి ఆర్యాహి గిల్లెల అంతర్జాతీయ స్థాయిలో మరో విశిష్ట ఘనత సాధించేందుకు సిద్ధమైంది. నాట్య శాస్త్రంలో మహర్షి భరతుడు వివరించిన 108 నటరాజ కరణాలను నిరంతరాయంగా ప్రదర్శిస్తూ ఏకకాలంలో 6 అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పే లక్ష్యంతో హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వేదికగా అద్భుత నృత్య ప్రదర్శన ఇచ్చింది. భారతీయ శాస్త్రీయ నృత్య సాంప్రదాయానికి మూలాధారంగా గుర్తింపు పొందిన 108 కర్ణాలను కేవలం 10.8 నిమిషాల వ్యవధిలో ప్రదర్శించడం ద్వారా ఆర్యాహి తన అసాధారణ ప్రతిభను చాటుకుంది. ప్రతి కర్ణానికి సంబంధించిన శిల్ప నామాలను సంగీతానికి అనుగుణంగా ఉచ్చరిస్తూ కాల కదలికలు, హస్తముద్రలు, శరీర సమన్వయంతో ప్రేక్షకుల మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ ప్రదర్శన కోసం ప్రత్యేకంగా రూపొందించిన అదేనమ్మ హరుడు సంగీత రూపకం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంప్రదాయ సంగీతం, భరతముని శ్లోకాల సమ్మేళనంగా రూపొందిన ఈ సంగీతానికి అనుగుణంగా ఆర్యాహి తన నృత్య ప్రదర్శనను ఆవిష్కరించింది. సుమారు 6 నెలల పాటు కఠిన సాధన చేసి ప్రదర్శనకు సిద్ధమైన ఆమె చిన్న వయసులోనే అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించడం విశేషం. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, తీవ్రకద్ర దైవజ్ఞ శర్మ, సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ సత్యం, ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.